దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. లోకంలో ఇందరకులేంటి భాగ్యాన్ని తండ్రి మా జీవితాలు అనుగ్రహించి మీ గొప్పదైన మాటలు మమ్మల్ని పెంచుతున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు అన్నవి తండ్రి అతి పరిశుద్ధమైన మాటలు, మా మార్పు కోసం రాసిన మాటలు కనుక తండ్రి, మీ మాటలను తండ్రి మేము శ్రద్ధగా విని గ్రహించి నేర్చుకొని మీరు ఆశించిన రీతిగా ఈ భూమి మీద బ్రతికి మిమ్మల్ని మహింపరిచి మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకం చేరే భాగ్యం మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమను మీకు ఆరోపిస్తూ క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులరా, 40 రోజుల ఉపవాస దినాలు వాక్యానుసారమా? 40 రోజుల ఉపవాస దినాలు వాక్యానుసారమా? మంచి పాఠ్యాంశం అండి, జాగ్రత్తగా విని గ్రహిద్దాం. క్రైస్తవులు ఒక సంఖ్యలకు చాలా ప్రాముఖ్యతనిస్తారండి. ఆ సంఖ్య ఏదంటే 40. 40 అన్న వెంటనే వాళ్ళకు అనేక చోట్ల అనేక సందర్భాల్లో అనేక విధమైనగా కనిపిస్తున్నాయి. ఉదాహరణకు 40 అనేది ఒక ప్రత్యేకమైన సంఖ్య అని బైబిల్లో ఉందని. మరి మోషే గారండి, మోషే గారు సీనాయి పర్వతం మీదికి ఎక్కి దేవునితో మాట్లాడి రాతి పలకలను 40 దినాల పాటు పగలనక రాత్రనక ఉపవాసం ఉండి తెచ్చాడనే ఉద్దేశంతో ఒకటి. రెండవదిగా అరణ్యంలో మోషే గారి నాయకత్వంలో నడిచిన ఇశ్రాయేలీలు 40 సంవత్సరాల కాలం పాటు నడవడం జరిగింది. అదేవిధంగా నోవాహు సందర్భంలో కూడా 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షాన్ని దేవుడు కురిపించడం జరిగింది. యోనా విషయంలో కూడా యోనా నీనెవేలో ఆయన 40 రోజుల పాటు ప్రకటించడం ఏమంటే, ఇదిగో 40 దినాలలో ఈ నీనెవే మహాపట్టణం అన్నది నాశనం అయిపోతుంది కనుక మీరు దేవుని వైపు తిరగండి అని. అదేవిధంగా కనానులో వేగుల వారు ఈ కనానుకు తీసుకొని వచ్చేటప్పుడు కనాను ఎలా ఉంది అని చూడడానికి 12 మంది వెళితే ఆ 12 మంది వేగుల వారు 40 రోజుల పాటు కనానుని పరిశీలించడం జరిగింది. అదేవిధంగా యేసుక్రీస్తుల వారు కూడా బాప్తిస్మం తీసుకున్న తర్వాత 40 రోజుల పాటు అరణ్యంలో శోధింపబడి ఆయన ఆత్మచేత కొనిపోబడి శోధింపబడి పగలనక రేయనక అండి ఉపవాసం ఉండి ఆయన ఉన్నాడు గనక ఏమండి ఈ 40 అనే సంఖ్యను చూసిన వెంటనే వారికి కూడా ఏమనిపించిందంటే, క్రైస్తవులకు కూడా మేము కూడా 40 దినాల పాటు ఉపవాసం అన్నది చేస్తాం. ఉపవాసం అంటే చేస్తే అది దేవునికి చాలా ఇష్టం. అదేవిధంగా ఏదండి ఒక సమస్యను మనం పరిష్కరించుకోవాలంటే ఈరోజు చూస్తున్నాం ప్రభుత్వాల దగ్గర ఒక సమస్య. ఉదాహరణకు మనకు ఆంధ్ర తెలంగాణ ఈ రెండు కలిసి ఉండేవి. తెలంగాణ విడిపోవడానికి ప్రధానమైన కారణం అక్కడ ఉన్న గత కాలంలో ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు చంద్రశేఖర్ గారు. ఆ చంద్రశేఖరరావు గారు ఏం చేశారు అంటే ఆయన ఉపవాస దీక్షను చేశారు. ఒకనాడు అమరజీవి పుట్టి శ్రీరాములు గారు మరి ఆంధ్రప్రదేశ్ కోసమైనా ఆమరణ నిరాహార దీక్ష చేశారు. అంటే ఈ దీక్ష చేయడం వల్ల ప్రభుత్వాలు ఏ విధంగా దిగి వస్తున్నాయో మనం కూడా మన కోరికల కోసం దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తే దేవుడు అంగీకరిస్తాడనే ఉద్దేశంతో చాలామంది ఉపవాస దీక్షలు చేస్తుంటారండి. ప్రియులారా, ఇస్లాం వాళ్ళు రోజా పేరుతో, హైందవులు కూడా ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు చాలామంది. అదేవిధంగా క్రైస్తవులు కూడా ఉపవాస దీక్షలు చేస్తే ఇదిగో దేవుడు చాలా సంతోషిస్తాడని, లేదా లెంట్ డేస్ అనే పేరుతో ఏమండి మరి గుడ్ ఫ్రైడే వరకు కూడా వాళ్ళు 40 రోజుల పాటు ఉపవాస దీక్షలు చేస్తారు. ఆ తర్వాత ఈస్టర్ పండుగ జరుపుకుంటారు. అంటే ఆచార ప్రకారంగా ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇందుకు ఉపవాసం గురించి దేవుడు బైబిల్లో ఏమని రాయించాడు? ఉపవాసం గురించి దేవుడు ఏమని రాయించాడంటే, ఇందాక చదవబడిన వాక్య భాగం మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనంలో 17 చదవండి. ఉపవాసం చేయునట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొని. చూడండి 16లో కూడా మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి. అంటే మనుషులు ఎలా ఉన్నారంట? ఎలా ఉన్నారు? దుఃఖముకులుగా అండి. ఈరోజు నేను చాలా ఉపవాసం ఉన్నానండి. మనిషి మాట్లాడిస్తే చాలు ఏమని చెప్తానంటే నేను ఉపవాసం అండి.
మన వాళ్ళు కూడా, క్రైస్తవులు కూడా పెద్ద పెద్ద బ్యానర్లు వేసుకొని సంపూర్ణ రాత్రి ఉపవాస కూడికలు, ఉపవాస ప్రార్థనలు, ఉపవాస సభలు, ఇవన్నీ కూడా పెట్టుకుంటుంటారండి. కానీ దేవుడు ఏమంటున్నాడు? దుఃఖముకులై ఉండకుడి, తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని. అంటే కనబడాలని చేస్తున్నారా, కనబడకూడదని చేస్తున్నారా? ప్రతి మనిషి అండి కనబడాలి, కనబడాలి, ఎవరికి? మనిషికే. మనుషులకు కనబడాలనే చేస్తున్నారే కానీ ఏమంటే దేవునికి ఏమంటే కనబడాలని చేయడం లేదు. ఇంకేం చేస్తున్నారు? కనబడవలనని తమ ముఖములను వికారం చేసుకుందరు, వారు తమ ఫలము పొంది ఉన్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఉపవాసం చేయనప్పుడు మనుషుకు కనబడవలనని కాక, అంటే మనిషికి అస్సలు తెలియకూడదు. పెద్ద బ్యానర్లు వేసుకొని ఏమండి, లేదా పొద్దున 5 గంటల నుంచి మేము ఉపవాసం ఉంటున్నామని ప్రపంచానికి చెప్పి ఉపవాసం ఉండడం కాదు. ఎవరికి తెలియకూడదు పిల్లరా. నీ ఉపవాసం ఉన్న సంగతి ఎవ్వరికి తెలియకుండా రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి కనపడేటట్టుగా ఉపవాసం చేయాలని బైబిల్ చెప్పింది. ఎవరైనా చేస్తున్నారు ఇలా? ఎవరు చేయడం లేదు, ఎవరు చేయడం లేదు. దేవుని గురించిన ఆలోచనలు ఎవరు తెలుసుకోక, ఆచరించక, మనుషులకు కనబడవలనే ఈరోజు ఉపవాసాలన్నీ చేస్తున్నారు. కానీ దేవుడు ఏమంటాడు? రహస్యంగా చేయండి అంటున్నాడు. రహస్యంగా చేయాల్సినవి బహిరంగంగా చేస్తారు, బహిరంగంగా చేయాల్సినవి రహస్యంగా చేస్తామంటారు. అంటే దేవుడు ఏమంటే మాట చెప్తాడో ఆ మాట మాత్రం మనుషులు పాటించరండి. ఈ విధంగా మరి దేవునికి విరోధంగా అందరూ కూడా ఉపవాస దీక్షలు చేస్తూ ఉన్నారు బిడ్డ. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మానవులు కల్పించిన పద్ధతులే ఇవి దేవుడు బోధించాడని చేస్తున్నారు. అంటే దేవుడు చెప్పిన బోధలు కాదండి, మానవులు చెప్పిన బోధలు. అంటే ఆ రోజుల్లో ఎవరైతే పెద్దలుగా ఉన్నారో, ఆ రోజుల్లో మరి మనుషులు పాటిస్తూ ఉన్నారో, పాస్టర్లని, రెవరెండ్లని, ఏమండి, ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క పద్ధతులు ఉంటాయండి. ఆ పద్ధతుల ప్రకారంగా వాళ్ళు చెప్పినట్టుగా వీళ్ళందరూ కూడా నడుచుకుంటున్నారు. మార్క్సు వార్త 7వ అధ్యాయము, మార్క్సు వార్త 7వ అధ్యాయము 7వ వచనం చూడండి. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధించుకోండి. వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారండి, అంటే వేస్ట్ చేస్తున్నారండి. దానివల్ల అస్సలు ప్రయోజనం లేదు, ఎవ్వరికీ ప్రయోజనం లేదు. అంటే ప్రయోజనం లేని పనులు చేస్తూ ఉన్నారు. అది వారికి ప్రయోజనం కాదు, అటు దేవుడు ఆనందించేది కాదు. దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయడు. మానవులు చెప్పిన పద్ధతులు, ఇంట్లో పెద్దలు చెప్పారనుకోండి వాటిని పాటిస్తూ ఉంటారు. దేవుడు చెప్తే మాత్రం దాన్ని పక్కకు పెడుతూ ఉంటారు. చూడండి, దాన్ని అంటున్నాడు దేవుడు అక్కడ. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు 8వ వచనంలో మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారంను గైకొనుచును. చూడండి, మనుషుల పారంపర్యాచారాలు, పారంపర్యాచారం అంటే ఇది మా అమ్మ చేసేదండి, ఇది మా అవ్వగారు చేసేవాళ్ళండి, వాళ్ళ తాతగారు చేసేవాళ్ళండి, వాళ్ళు చెప్పిన పద్ధతులు మేము పాటిస్తున్నామండి, వంశ పారంపర్యాచారంగా ఇది మా ఇంట్లో కొనసాగుతుందండి, వివాహం ఇలా చేయాలండి, లేదా ఏది ఉపవాస దినాలు ఎప్పటి నుంచో మేము పాటిస్తున్నాం, మేము ఇలాగే చేస్తామండి. అది దేవుడు చెప్పాడా లేదా? మేము అస్సలు వినమండి, దేవుని మాటలు అస్సలు పట్టించుకోమండి, బైబిల్ని మేము చదవమండి. అంటే క్రైస్తవులందరూ ఇలాగే అండి, మా సంఘం అంతా చేస్తామండి మేము. అంటే సంఘంలో చెప్పే మాటలు చేస్తున్నారే కానీ దేవుడు చెప్పాడా లేదన్న మాత్రం గైకోండి. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారంను గైకొనుచున్నారు, మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారంను గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా అంటే అస్సలు పట్టించుకోరు. దేవుని ఆజ్ఞ అండి, సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, వాక్యం చదవండి, వాక్యానుసారంగా జీవించండి, అవి మాత్రం మేము చేయమండి. మేము ఏం చేస్తాం? అది ఉపవాస దినాలు ఉంటాం అండి. ఉపవాసాల దినాలు ఉండడం వల్ల ఇది మాకు ప్రయోజనము. ఇవన్నీ కూడా మనుషులు వ్యర్థంగా చేస్తున్నారు. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఏమని చెప్తాడంటే ఆకాశము భూమి అయినా గతిస్తుందేమో కానీ నా మాటలు గతించవు. బైబిల్ మాటలు అన్నవి ఒక్కటి కూడా నిరర్థకం కాదు ప్రియమైన దేవుని వారలారా. అన్నీ జరిగేవి, అవన్నీ కూడా దేవుని మాటలు ఖచ్చితంగా జరిగి తీరుతాయి. కానీ ఈ మాటల అనుసారంగా మనిషి మాత్రం ప్రవర్తించాడు. ఏం అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే చెప్పారో, వాళ్ళ పెద్దలు ఏమైతే చెప్పారో ఆ పెద్దల పద్ధతులనే
పాటిస్తూ ఉంటారు. అంతేకాని దేవుని ఆజ్ఞలను బొత్తిగా విడిచిపెట్టేస్తారు. దేవుని గురించి అసలు పట్టించుకోరు. ప్రేమైన దేవుని వాళ్ళ ఏమండి, ఈరోజు ఉపవాస దినాలు చేసే మనుషులందరూ కూడా ఏ విధంగా ఉపవాసాల దినాలు చేస్తున్నారంటే, కొద్దిమంది అండి, మేము తెల్ల డ్రెస్ వేసుకోవాలండి ఈ 40 దినాల పాటు, ఏ రంగు చీరలు కట్టకుండా, ఏ రంగు దుస్తులు ధరించకుండా పురుషులు కూడా అంత ఏమేస్తారంట, వైట్ అండ్ వైట్ డ్రెస్సులు వేసుకుంటారు. అదేవిధంగా ఈ కాలంలో మేము వివాహాలు చేసుకోకూడదండి. ఈ 40 దినాలు వివాహాలు చేసుకోకూడదు, లేదా పెళ్లి చూపులకు కూడా వెళ్ళకూడదు, ఇల్లు కట్టకూడదు, శుభం అని ఏమైతే అనుకుంటున్నామో అవన్నీ అసలు చేయకూడదు. ఇక్కడ ఎలా ఉండాలంటే దుఃఖముఖులుగా ఉండాలి, ప్రార్థనలు చేస్తూ ఉండాలి, అందరూ కూడా ఉపవాసాలతో ఉండాలి, చెప్పులు వేసుకోకూడదు. ఏమండి, ఇవన్నీ పద్ధతులు. ఈ పద్ధతుల ప్రకారంగా మేము ఉండాలి. దీక్షాకాలం ఇది. ఏమండి, చాలామంది దీక్షలు చేస్తుంటారు కదా, అలా క్రైస్తవులుగా ఉన్న మేము ఏం చేయాలంటే ఇలాంటి దీక్షలు చేయాలి. ఈ ఉపవాస దినాలలో, ఇవి శ్రమల దినాలను చేస్తున్నారట పిల్లలు. అదేవిధంగానండి ఈ గుడ్ ఫ్రైడే రోజు అండి, అప్పటి వరకు ఏం చేస్తారంటే కన్నా ఫొటోస్ అన్నీ కూడా ఎలా పెట్టింటారంటే క్రైస్తవుల ఇళ్లల్లో, వాళ్ళకు కూడా కొన్ని పూజ గదులు ఉంటాయి. ఏమండి, వాళ్ళు కూడా ఫొటోస్ పెట్టింటారు. ఎవరిని? మరియమ్మని, యేసుక్రీస్తుని, యోసేపుని, బాలయేసుని అందరిని పెట్టింటారు. ఈ ఫోటోలు ఏం చేస్తారంటే ఎప్పుడైతే గుడ్ ఫ్రైడే రోజు ఏం చేస్తారు, అన్ని ఫోటోలన్నీ తిప్పేస్తారండి. అంటే వెనక్కి పెడతారు, అన్ని ఫోటోలన్నీ వెనక్కి పెడతారు. ఈస్టర్ రోజు వచ్చిన తర్వాత మరి ఫోటోలన్నీ మామూలుగా, అంటే ఆయన తిరిగి లేచాడు కదా, ఆయన తిరిగి లేచాడు కనుక మేమన్నీ ఫోటోలు ఏం చేస్తాం, ఇలా తిప్పి పెట్టుకుంటాం. చూడండి, ఇవన్నీ ఎక్కడైనా బైబిల్లో రాశారా? ఎక్కడ ఇవన్నీ కూడా, ఇవన్నీ ఆచారాలుగా, పద్ధతులుగా, సాంప్రదాయాలుగా పెద్దలు కల్పించినట్టుగా మనుషులందరూ కూడా చేస్తూ ఉన్నారు. ప్రియులారా, మరి మనం చేసే ఉపవాసాలే కాదు కానీ, వీళ్ళు చేసే ఇప్పుడు ఉపవాసాలు కాదు కానీ, ఒకప్పుడు పరిసయ్యులు అన్న వాళ్ళు ఎలాంటి ఉపవాసం చేశారో మరి బైబిల్లో చూద్దాం. చూడండి ఒకసారి, లూకాసు వార్త 18వ అధ్యాయము. లూకాసు వార్త 18వ అధ్యాయము. ఒక పరిసయ్యుడు ఉన్నాడు అక్కడ. ఆయన ఏమని ప్రార్థిస్తున్నాడంటే 11వ వచనంలో కనిపిస్తాడు. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నిన్ను చోరులను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు. చూడండి, చాలండి. వారమునకు 2 మారులు నేను ఉపవాసము చేయొచ్చు. ఏమండి, ఎవరంటైనా పరిసయ్యుడు. పరిసయ్యులు ఎలా ఉపవాసం చేస్తున్నారు అంటే వారానికి 2 రోజులు ఉపవాసం చేస్తున్నారు. సంవత్సరానికి ఎన్ని రోజులు ఉన్నాయి? 365 రోజులు. సంవత్సరానికి 365 రోజులు అయితే 52 వారాలండి. సంవత్సరానికి 52 వారాలు. 52 × 2 అంటే 104 రోజులు. వాళ్ళు చేసే ఉపవాసం ఎంతంట? పరిసయ్యులు 104 రోజులు కఠినమైన ఉపవాస దీక్ష చేస్తున్నాడంట. ఉపవాస దీక్ష చేస్తున్నందుకు, అవును నువ్వు కఠినమైన ఉపవాసం చేస్తున్నావు, ఇంకా పక్క మాటలు అంటున్నాడు అక్కడ, నా సంపాదన అంతటిలో 10వ భాగం, చూడండి, అంటే 10వ భాగం కూడా నేను చెల్లిస్తున్నాను. ఇప్పుడు 10వ భాగం చెల్లించినందుకు 104 రోజులు కఠినమైన ఉపవాసం చేస్తున్నందుకు ఏమంటున్నాడు అక్కడ? దేవుడు ఏమైనా అవును నువ్వు బాగా చేసావు అంటున్నాడా? ఒక్క మాట చూడండి అక్కడ, ఒక్క నిమిషం. 14వ వచనంలో, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి. అంటే సుంకరి ఎవరు? దేవుని దృష్టిలో ఎవరు నీతిమంతుడుగా ఎంచబడ్డారంట? ఇవన్నీ చేసినవాడు కాదు. 104 రోజులు ఉపవాస దీక్షలు చేసి, ఏమండి, 10వ భాగాలు చెల్లించిన వాడు దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఎంచబడలేదంట. సుంకరి నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. సుంకరి ఏం చేశాడు? అయ్యా, నేను పాపిని, నేను ఎన్నో పాపాలు చేశాను, ఆకాశం వైపు తల ఎత్తుటకు కూడా నాకు యోగ్యత లేదు. ఎంత అంటే ఆయన రిపెంటేషన్ పొందాడండి. మనసులో పరివర్తన తీసుకురావాలని ప్రయత్నించాడు. అంటే మానసిక ప్రవర్తనను దేవుడు ఏం చేస్తాడు? గొప్పదిగా ఎంచుతాడు. పిల్ల లోపల మనసులో నుంచి రావాలి, వేదన చెందాలి. దేవునికి విరోధమైన కార్యాలు నేను చేశాను కనుక నా జీవితంలో ఇప్పటి నుంచి ఏది నేను దాచకుండా నేను బహిరంగంగా జీవిస్తాను. నేను అన్యాయంగా జీవించను, అక్రమంగా జీవించను, పాపిగా జీవించనని అనుకుంటే దేవుడు చాలా సంతోషపడతాడు. ప్రియుల
కానీ మనుషులంతా ఎలా చేస్తున్నారు? ఆచారాలు ఆచారాలండి. అదో ఇది చేస్తే అది చేస్తే చూడండి, ఎంతోమంది మన పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఎంతోమంది ఆచారాల్లో ఉన్నారు. అంటే బైబిల్ పెట్టుకున్న నువ్వు కూడా ఆచారాలు చేస్తావా? ఆచారాలన్నవి దేవునికి అయిష్టమైనవి ప్రేమైన దేవుని వాళ్ళరా. క్రైస్తవుడు ఆచారాలు చేసేవాడు కాదు, క్రైస్తవుడు నటించేవాడు కాదు, జీవించేవాడుగా ఉండాలి. ఏమండి, వాక్యానుసారమైన జీవితం అన్నది కలిగి ఉంటే దేవుడు చాలా సంతోషిస్తాడు. లోకం ఆచారాలు పాటిస్తోంది, లోక ఆచారాలను నువ్వేమాత్రం పాటించకూడదు. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం 4లో, వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాను గురించి చెయ్యకూడదు. వారు చేసినట్టు, వారు వారి దేవతలకు చేసినట్టు ఏం చేస్తారండి? వాళ్ళు అగ్నిగుండాలు దాటిస్తారు, బిడ్డలను అగ్నిగుండంలోకి వేస్తారు. ఏమండి, అమావాస్య లేకపోతే పున్నమి ఆచారాలు ఎన్నో పాటిస్తారు, ఉపవాసాలు పాటిస్తారు. ఏమండి, చాలామంది మీరు చూడండి, చాలా నెలల పాటు, ఒక 2 నెలలు అనుకుంటాను సంవత్సరంలో, మేము మాంసాహారం ముట్టమండి అంటారు. మేము 40 రోజులు దీక్ష చేస్తున్నాం అంటారు. బయట వాళ్ళు చేయండి, వాళ్ళు మంచిదే, వారికి మంచిదే ఇది కూడా. కానీ నువ్వెన్ని రోజులు చేయాలి దీక్ష? 365 రోజులు చేయాలండి క్రైస్తవుడు అంటే. ఏదో 4 రోజులు 6 రోజులు 10 రోజులు పాటించేవాడు కాదు. పాపాన్ని నేను చెయ్యకూడదు, నేను అబద్ధాలు పలకకూడదు, దేవునికి విరోధంగా నేను ప్రవర్తించకూడదు. ఎన్ని రోజులు? సంవత్సరం అంతా. ఏ రోజు కూడా, అన్ని రోజులు అండి, అన్ని రోజులు పాటించాలి. అలా జీవిస్తే దేవుడికి ఆనందం. అంతేకాని ఇతరులు పెట్టుకున్నట్టుగా కొన్ని రోజులు నువ్వు పెట్టుకొని, ఏమంటే ఆదివారం మాత్రమే దేవునికి నేను ప్రార్థన చేస్తానండి, అలా కాదు పిల్లరా. అంటే ఇతరులు వారి దేవతలు చేసినట్టు నీ దేవుడైన యెహోవాకు చేయకూడదు. నువ్వు చాలా కఠినంగా ఉండాలి, కఠినంగా ఆచరించుకోవాలి. ఏమండి, ఉపవాసం అంటే ఏమి? గొంతుకి కత్తి పెట్టుకోవడం అండి. ఆ రోజు పరిసయ్యుడు ఏం చేసేవారంట, ఎలా చేసేవారంట? యూదులు గొంతుకు కత్తి పెట్టుకోవడం అంటే నువ్వు మంచినీళ్ళు ముట్టకూడదు, ఆహారము ముట్టకూడదు, ఏది తీసుకోకూడదు, రోజంతా తీసుకోకూడదు. ఏమండి, రాత్రి సమయంలో వాళ్ళు అండి నక్షత్రాలు కనిపిస్తాయి కదా, ఆకాశం నక్షత్రాలు కనిపించిన తర్వాత ఆహారం సిద్ధపరచుకుంటారంట. వాళ్ళు కనిపించక ముందే ఆహారం చేసుకొని తిందామని కాదు, తిండి గురించి ఏ మాత్రం ఆలోచించకూడదంట. అంత కఠినంగా దీక్ష చేసేవాళ్ళంట ప్రేమైన దేవుని వారు. ప్రొద్దున మొదలుకొని రాత్రి వరకు ఆకాశంలో నక్షత్రాలు కనబడిన తర్వాతే ఇంట్లో పొయ్యి వెలగాలంట. అంతవరకు కూడా పొయ్యి గురించి కూడా ఆలోచించకూడదు. అంటే విషయం ఏమంటే, ఈ దేహం మీద పట్టు సాధించాలి, ఆకలి మీద పట్టు సాధించాలి. పరలోకానికి చేరాలంటే ఆకలి దేహము సంతృప్తి చెందించడం కాదండి. దీని గురించి ఏం చేయాలంట అంటే, పౌలు గారు అంటారు కదా, దీన్ని నలగగొట్టి, అంటే మన దేహాన్ని మనం నలగగొట్టుకున్నప్పుడు, ఏమంటే దేహంతో పాపం చేయకున్నప్పుడు, దేహం యొక్క ఆహారపు కోరికలు తీర్చనప్పుడు దేహాన్ని నువ్వేం చేయాలి? దేహం మీద నువ్వు పట్టు సాధించాలి. ఎవరు? ఆత్మ దేహాన్ని పక్కకు పెట్టి ఆలోచించినప్పుడు అప్పుడు నువ్వు పరలోకానికి అర్హుడు అని చెప్పి వాళ్ళందరూ చాలా కఠినంగా ఏం చేసేవాళ్ళు? పాటించేవాళ్ళు. పిల్లరా, నువ్వు రూపాంతరం చెందాలి. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు రూపాంతరం చెందితే దేవుడు ఆనందిస్తాడు ప్రేమైన దేవుని వాళ్ళ. కానీ మనిషి ఎలా రూపాంతరం చెందాలనుకుంటున్నాడా? లేదు. ఎలా చేస్తారండి? ఇవ్వండి, కొద్దిమంది 3 గంటలు అనుకుంటారండి. 3 గంటలు అయిన తర్వాత నేను తింటాను. మధ్యాహ్నం 1 గంట అయిన వెంటనే ఆకలి, సరే ఆకలి అవుతుంది కదా అని చెప్పేసి ఇంకొక 2 గంటలు ఉంది, నేను పడుకుంటాను. ఏమండి, ఒక 2 గంటలు ఉంది, టైం చూసేది. ఏమండి, ఉపవాసం చేస్తున్నారే కానీ ఎప్పుడు ఏం చేస్తున్నారు? సమయాన్ని చూసుకుంటున్నారు. ఎప్పుడైపోతుందా టైం అని టైం పక్క చూసుకుంటూ ఉపవాసం చేస్తున్నారు అందరూ కూడా. అలా ఉపవాసం చేస్తున్నారు. ఎప్పుడు 3 అయిపోతుందో, 3 అయిపోయిన వెంటనే ప్రార్థన కూడా గబగబా చేసేసి మరి భోజనం చేస్తూ ఉన్నారు. చూడండి ఎలాంటి ఉపవాసం చేస్తున్నారు. ఉపవాసం చేసే సమయంలో ఇప్పుడు చేసే లెంట్లో ఉన్నారు కదా క్రైస్తవులందరూ, ఎలా ఉపవాసం చేస్తున్నారంటే స్నాక్స్ తీసుకుంటారంట పిల్లరా. ఏమండి, స్నాక్స్, కాఫీలు, టీలు, జ్యూసులు, పండ్లు, బిస్కెట్లు. ఏమండి, ఇది లేదని కాదు, అన్ని రకాల స్నాక్స్ కూడా వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. ఎప్పుడు టైం అయిపోతుందని చూస్తున్నారు. బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీలు. అంటే మన భారతదేశంలో ఎక్కువగా తినేది ఆహారం గనక, భోజనం గనక, భోజనం మాత్రం పక్కకు పెడతాను, మిగతా అన్ని నేను తీసుకుంటాను.
ఏమండి, ఏమన్నా యాపిల్ పండ్లు, ఆరెంజ్ జ్యూస్లు చూడండి, ఇవన్నీ ఎంత శక్తినిస్తాయి? శక్తినియవా? చాలా శక్తినిస్తాయండి. ఇంకా చెప్పాలి అంటే భోజనం కన్నా ఇంకా శక్తిని ఇస్తాయి. అలాంటి వాటిని తీసుకొని ఏం చెప్పుకుంటున్నారు? మేము ఉపవాస దీక్షలు చేస్తున్నాము. ఎందుకు ఇలా ఉపవాసం చేయమని దేవుడు చెప్పాడా? లేదు. కానీ వాళ్ళు కల్పించిన పద్ధతులు చేస్తున్నారు. కానీ మనిషి ఏం పొందాలంట? రూపాంతరం పొందాలి. రోమీలకు రాసిన పత్రిక చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ మాటలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడు. ఏమండి, బైబిల్ యొక్క సారాంశం ఏది? మీ మనస్సు మారి. నువ్వు దేని మీద ఉంది నీ మనసు గతంలో? ఇదిగో శరీరాశలు. మీ మనసు దేని మీద ఉంది? నేత్రాశలు. మీ మనసు దేని మీద ఉంది? జీవబుడంబము. ఏమండి, ఇల్లు ఉన్నాయని, బంగారం ఉందని, భవంతులు ఉన్నాయని, వంశాలు ఉన్నాయని, లేకపోతే మేము గొప్పవాళ్ళమని ఎన్నో చెప్పుకుంటున్నావు. వాటన్నిటిలో నుంచి నువ్వు బయటపడు. దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా, ఏమండి, ఈ భూమి మీద ఉన్న వాటి ఆశలు వదిలి బతకాలండి. అలా బ్రతకమంటే ఇష్టం ఉందా? లేదు. రూపాంతరం పొందరు, మనసు మార్చుకోరు. ఇదిగో ఆచారాలు అయితే మేము చేస్తాం. ఏం చేస్తున్నారంట? అది ఉపవాసం చేస్తున్నారంట. ఉపవాసం పేరుతో ఏం చేస్తున్నారు అంటే టైం చూస్తూ ఉన్నారు, అన్నీ కూడా తింటూ ఉన్నారండి. ఈ ఉపవాసం అన్నది దేవునికి అస్సలు బొత్తిగా ఇష్టం లేనిది పిల్లలు. ఉపవాసం అన్నది దేవునికి ఇష్టం అంటే ఏమన్నా, దేవుడు ఎలా చెప్పాడో అలా చేస్తే ఇష్టం. ఏమండి, దేవుడు ఏమని చెప్పాడు అంటే పిల్లరా, కొన్ని మాటలు బాగా మీరు ఆలోచించినట్లయితే ఏం చేయాలంట? అపవాది కట్ల చేత పీడింపబడుతున్నవారు ఎవరున్నారో, ఎవరైతే దేవునికి దూరస్తులుగా ఉన్నారో వారిని తీసుకొని రావడానికి నువ్వేం చేయాలి? ఇదిగో నీ ధనాన్ని ఖర్చు పెట్టాలి, వారికి ఆహారాన్ని పంచాలి, వారికి బట్టలు ఇవ్వాలి. దిక్కుమాలిన వారు, దూరంగా ఉన్నవారు ఎవరంటే వారిని ఇంట చేర్చుకొని వారికి ఏం చేయాలి? వారిని చూసుకోవాలి. అలా చూసుకోవడం ద్వారా ఏమండి, దేవుని పని అన్నది జరుగుతుంది. పాపులు మారతారు, పరిశుద్ధులుగా మారతారు. క్రైస్తవులు అంటే పరిశుద్ధులు కదా. అలా మారితే దేవునికి సంతోషం. అలా కాకుండా మనం అనుకున్నట్టుగా ఉపవాసాలు, ఏ ఉపవాసాలు? ఆహారం మాత్రం. ఏమండి, ఇంట్లో బియ్యం వాడం. ఏం చేస్తాం? ఇదిగో ఉపవాసం అనే పేరుతో 10 రోజుల పాటు మనం ఆహారం తినాం. ఆ ఆహారాన్ని నువ్వేం చేస్తావు? మళ్ళీ వండుకుంటావు. నీ భోజనం నువ్వు తింటున్నావు, కానీ నీ బియ్యం నీకే మరి పనికొస్తుంది, కానీ ఎవరికైనా పెడుతున్నామా? అంటే ఎవరికైనా ఓ బట్ట కొనిస్తున్నామా? ఏది లేదు. అలా చేసే ఉపవాసం దేవునికి ఇష్టమా? ఆలోచించండి. అలా చేసే ఉపవాసం దేవునికి అసలు ఇష్టం లేదు పిల్లరా. ఏమండి, సాతాను కట్ల చేత బంధింపబడుతున్న మనుషుల కోసం నువ్వు ఏం చేయాలంటే నువ్వు ఖర్చు కావాలి. నీ ఇంట్లో ఉన్న వస్తువులు ఖర్చు కావాలి. ఏమండి, ఏవి ఖర్చు పెట్టరండి. ఖర్చు పెట్టకుండానే మేము పరలోకానికి వెళ్ళిపోవాలనుకుంటారు. ఇలాంటి ఉపవాసాలు అన్నవి దేవునికి అయిష్టమైనవి ప్రేమైన దేవుని వర్లరా. ఇంకా ఇందుకు యేసుక్రీస్తుల వారు ఉపవాసం చేశారు. ఎప్పుడు చేశారు ఆయన యేసుక్రీస్తుల వారు? చూడండి, వీళ్ళకు ఎలా రాంగ్ చేస్తున్నారో మనం ఆలోచిద్దాం పిల్లరా. బైబిల్ని ఎలా తప్పుగా వక్రీకరించారో, ఎలా తప్పుగా అర్థం చేసుకున్నారనే విషయాన్ని చూద్దాం. యేసుక్రీస్తుల వారు ఎప్పుడు, ఏ సందర్భంలో అయినా ఉపవాసం చేశారు. అందరూ ఎప్పుడు చేస్తున్నారు ఉపవాసం? శ్రమల దినాలను దేనంటున్నారు? గుడ్ ఫ్రైడేకి ముందు ఉపవాసం ఉండి యేసుక్రీస్తుల వారు ఏమైనా సిలువ ఎక్కారా? ఆలోచించండి. వాళ్ళు అలా అనుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు ఎప్పుడు ఉపవాసం చేశారంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 4లో, మత్తయి సువార్త, అందుకైన మనుషుడు 4వ అధ్యాయం మత్తయి సువార్త, ఒక్క నిమిషం ఉండండి, నేనే చూస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు నింపబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా, సుధా ఫ్యాన్ ఆఫ్ చేయి. ఉపవాసం ఉండిన పిమ్మట ఎలా ఉపవాసం ఉన్నాడంట? 40 రాత్రులు 40 పగళ్ళు. 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉన్నాడు యేసుక్రీస్తుల వారు. ఆయన పచ్చి మంచినీళ్ళు కూడా
ముట్టుకోలేదు పిల్లరా. అంటే 40 రోజులు ఏమండి పగళ్ళు రాత్రులు ఆత్మచేత కొనిపోబడ్డాడు. ఎక్కడికి? అరణ్యానికి. ఆత్మనగా ఎవరు? పరిశుద్ధాత్మ చేత కొనిపోబడ్డాడు. యేసుక్రీస్తుల వారు పనిలోకి వెళ్ళాలండి. ఏ పనిలోనికి? ఆయన బాప్తిసం తీసుకున్నాడు, పనిలోనికి వెళ్ళాలి. ఆ పనిలోనికి వెళ్ళక ముందు ఆత్మచేత అరణ్యానికి నడిపించబడ్డాడు. ఆ 40 రోజులు కూడా పగలనక రేయనక ఏమండి 40 దినాల పాటు ఆయన ఏమున్నాడు? ఉపవాసం ఉన్నాడు. సంపూర్ణంగా ఉపవాసం ఉండి శరీరాన్ని జయించి అప్పుడు ఆయన పనిలోకి రావడం జరిగింది. పని అంతా పూర్తి చేయడం జరిగింది. పనిలోకి సిద్ధపరచడానికి ఏం చేశాడు? దేహానికి ఆయన శ్రమ పెట్టుకున్నాడని, శ్రమకి వెళ్ళిపోయాడు ఆయన. 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. కానీ మనం అలా ఉపవాసం చేయగలమా? ఆలోచించండి. మనం ఎక్కడ చేయగలమండి అంత ఉపవాసం? మనం ఎలా చేయగలమండి ఆయన చేసినంత పని? ఏది చేయలేదు పిల్లలు. కానీ మనుషులు ఎలా చేస్తున్నారు? ఇందుకు యేసుక్రీస్తుల వారు అంటే ఉపవాసం చేశారు కదా. మోషే గారి ఉపవాసం చూద్దామండి. మనకు ఇక్కడ ఆయన నీళ్లు కూడా ముట్టలేదు అంటే మీరేమనుకుంటారు? నీళ్లు తాగాడేమో యేసుక్రీస్తుల వారు అనే డౌట్ మీకు వస్తుంది. కాబట్టి ఒక మోషే గారిని చూద్దాం. నిర్గమాకాండము 34వ అధ్యాయము, నిర్గమాకాండము 34వ అధ్యాయము 28వ వచనంలో అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. ఎవరండి? మోషే గారండి. 27లో మాట కనపడుతుంది. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములు రాసుకొనుము. ఏలైనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇశ్రాయేలులతోనూ నిబద్ధర. ఏమా మాటలు? ఇదిగో మనం చూస్తున్నామే పంచకాండాలు, అదేవిధంగా రాతి పలకలు, ఇవన్నీ కూడా నువ్వేం చేయాలి? నువ్వు రాసుకోవాలి. ఇది నా నిబంధన. ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చాడైనా? ఇశ్రాయేలుకి ఇచ్చాడు పిల్లరా. అలా ఇచ్చినప్పుడు ఎలా ఉన్నాడంట మోషే? అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా ఉండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. ఏమండి ఎలా చేశారు ఉపవాసం? అన్నము నీళ్లు ముట్టకుండా అండి. ఏమండి మనం చూడండి ఎలా ఉంటారు? కొద్దిగా చెమట పడితేనే నో అంటారు. చెమట పట్టడానికి ఒప్పుకోరు, నడవడానికి ఒప్పుకోరు. ఏమండి తిండి లేకుండా ఒక పూట ఉండలేరు, కళ్ళు తిరిగిపోతాయి అంటారు. కానీ ఏం చేస్తారు? మేము ఉపవాసాలు చేస్తామండి. ఏం ఉపవాసాలండి? అన్ని ఉపవాసాలు చేసేవి అన్ని దొంగ ఉపవాసాలే కదా. ఏమండి కానీ అలాంటి ఉపవాసాలే చేస్తున్నారే తప్ప, అంటే యేసుక్రీస్తు లాంటి ఉపవాసాలు, ఒక మోషే లాంటి ఉపవాసాలు ఎవరైనా చేయగలరా? ఎవరు చేయలేరు పిల్లరా. ఏమండి పోనీ ఉపవాసాలు మేము చేస్తున్నామే, ఇదే సత్యం అనుకుంటున్నారా? చూడండి. కానీ అపోస్తలులు ఎక్కడైనా ఉపవాసం చేసినట్టుగా ఉందా? లేదు. పోనీ పౌలు గారు ఎక్కడైనా ఉపవాసం మీరు చేయాలి 40 రోజుల పాటని ఎక్కడైనా ప్రకటించాడా వాక్యంలో? చెప్పలేదు. చూడండి. అపోస్తలులు చేయక, ఏమండి లేకపోతే పౌలు గారు చేయక, ఆదిమ సంఘము చేయక ఇప్పుడు చేస్తున్నారంటే దీంట్లోకి ఏమొచ్చాయి? పారంపర్యాచారాలు, మనుషులు కల్పించిన పద్ధతులు వచ్చాయండి. ఈ మనుషులు కల్పించిన పద్ధతులే దేవోపదేశములని బోధిస్తుంది. ఇదే చెప్పాడండి దేవుడు, ఇవి చేయాలండి, ఇవి చేయకపోతే కష్టం అండి అంటున్నారు. ఏమండి మనుషుల్ని సంతోషపెట్టే బోధలు చేయకూడదు పిల్లరా. ఏమండి యేసుక్రీస్తుల వారు బాగా ఆలోచించండి. యేసుక్రీస్తుల వారు సిలువకు పోయే ముందు రోజు ఉపవాసం ఉన్నాడా? 13వ అధ్యాయము యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ మాట చూడండి. వారు భోజనం చేయుచుండగా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండేను. చూడండి. వారు భోజనం చేయుచుండగా అంటే యేసుక్రీస్తుల వారు తన 12 మంది శిష్యులతో భోజనం చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన అప్పగించబడే రోజు ముందు రోజు రాత్రి, ఆ రోజు అప్పగిస్తారు, ఆ రోజు ఏం చేస్తున్నాడు? ఆయన భోజనం చేస్తూ ఉన్నాడు. చూడండి. ఈరోజు ఏం చెప్తున్నారు? మనము గుడ్ ఫ్రైడే వరకు ఎలా ఉండాలంట? భోజనం చేయకుండా ఉండాలని అంటున్నారు. కానీ యేసుక్రీస్తుల వారు అలా లేరు ప్రియులారా. ఆయన భోజనం చేస్తున్నాడు. ఆయనకు తెలుసు శిలువ మీదకి నేను ఎక్కుతానని, అనేక శ్రమలు నేను పడాలని. ఆ రోజుల్లో కూడా అండి యేసుక్రీస్తుల వారిని శిలువ శ్రమకు అప్పగించిన తర్వాత ఆయన్ను తీసుకొని పోతుంటే యెరూషలేము కుమార్తెలంతా ఏడుస్తున్నారండి. బిగ్గరగా ఏడుస్తున్నారు. అందరూ కూడా కంటతడి పెడుతున్నారు. అయ్యో, ఒక పరిశుద్ధుణ్ణి, నీతిమంతుణ్ణి తీసుకుపోతున్నారే, ఈయన్ను చంపేస్తారే అని అందరూ బాధపడుతున్నారు. అందరూ బాధపడుతుంటే యేసుక్రీస్తుల వారు మరి యెరూషలేము కుమార్తెల వైపు తిరిగి ఏమన్నాడండి ఆయన? అమ్మలారా,
ఆ! నా కోసం ఏడవకండి. మీకోసం, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తం ఏడవండి. నా కోసం ఏడవద్దండి. నా కోసం ఏడవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. నేను సిలువకెళ్తాను. నేను చనిపోతాను. నేను తిరిగి లేస్తాను. మీకోసం ఏడవండి. ఈరోజు ఎవరైనా మనుషులు వాళ్ళ కోసం ఏడుస్తున్నారా? ఏడ్చడం లేదండి. మీకోసం ఏడవండి అంటే, మేము మా కోసం ఏడవం. మేము నీ కోసమే ఏడుస్తాం. చూడండి. ఏది చెబితే అది మాత్రం చేయరండి. అంటే విరుద్ధమైన పనులు మనుషులు చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తుల వారండి 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు ఆయన అంటే, ఇదిగో పనిలోకి వచ్చాడండి. పని చేశాడు ఆయన. ప్రాముఖ్యమైనది పని. పాపిని మార్చే పని. ప్రపంచం అందరిలో మనుషులందరూ చేయాల్సిన పని ఏది అంటే గిన పనిలోకి వెళ్ళాలి, పనిలోనికి వెళ్ళాలి, పని నేర్చుకోవాలి, పని తెలుసుకోవాలి. మన జీవిత కాలంలో మనం పని చేయాలి. ఏమండి, తండ్రి పిల్లలను పరలోకానికి నడిపించాలి పిల్లలు. తండ్రి పిల్లలను పరలోకానికి నడిపించడానికి యేసుక్రీస్తుల వారు వచ్చారు. ఆయన సజీవ యాగంగా ఆయన బ్రతికాడండి. ఏ తప్పు చేయకుండా, ఏ పాపం చేయకోకుండా భూమి మీద బ్రతికాడు. అంటే ఆయన చూడండి ఎంత కఠినంగా ఉన్నాడో, ఎంత కఠినమైన నియమం పెట్టుకున్నాడు ఆయన. నేను పాపం చేయకూడదు. ఏమండి, క్రైస్తవులు ధరించి మేము అనుకుంటాం అందరూ కూడా మేము క్రైస్తవులమండి, మేము క్రీస్తును ధరించుకున్నామండి, క్రీస్తు మార్గంలో ఉంటామండి, క్రీస్తు ఎవరు మాకు మార్గదర్శి అండి. ఏమండి, ఆయన చనిపోయి తిరిగి లేచాడని చెప్పుకునే క్రైస్తవులు ఎక్కడైనా కానండి ఈ రకంగా బతుకుతున్నారా? అలా బ్రతకడం లేదండి. బ్రతుకు మార్చుకోమంటే బ్రతుకును మార్చుకోక పారంపర్యాచారాలను చేస్తున్నారు. ప్రేమైన దేవుని వారలారా, బాగా ఆలోచిస్తే ఏమండి, విశాఖపట్నం ఉందండి. విశాఖపట్నం అంటే మీ అందరికీ తెలుసు, అది ఒక సముద్ర తీరం. ఆ సముద్ర తీరంలో ఒక మంచి కుటుంబం ఉందనుకోండి. ఆ కుటుంబంలో చాలామంది కుమారులు, పెద్దలు, అందరూ బంధువులు, రక్త సంబంధికులు అందరూ కూడా సముద్రంలో వేటకు వెళ్ళి చేపలు పట్టాలని వెళ్ళారు. ఒక ఇంటి పెద్ద కుమారుడు తప్పోయాడు అనుకుందాం. అందరూ వచ్చారు. ఎందుకంటే చాలాసార్లు తుఫాన్లు వస్తాయి కదండి. అలా తుఫానుల్లో పోయినప్పుడు మనం తిరిగి మళ్ళీ వస్తామన్న సంగతి లేదు. ఒక పెద్ద కుమారుడు ఏమన్నాడు, ఇంట్లో నుంచి తప్పిపోయాడు. ఎప్పుడు? డిసెంబర్ 25 అనుకుందాం. డిసెంబర్ 25 తప్పిపోయాడనే ఉద్దేశంతో ఇతడు ఇంక రాలేదని చెప్పి 2020లో తప్పిపోతే 2025 వరకు ఏడ్చారండి వాళ్ళు. 2025 డిసెంబర్ కూడా ఏడ్చారు. ఉన్నట్లుండి 2026 ఎప్పుడు? జనవరి 1 ఈ సంవత్సరం మొదట్లో వచ్చేసాడు అనుకోండి ఆయన. నేను తప్పిపోయాను, ఒక ద్వీపానికి వెళ్ళిపోయాను, నన్ను కొందరు రక్షించారు, నన్ను బాగా చూసుకున్నారు, నాకు కాలు ఇరిగిపోయింది, నాకు మాట రాలేదు మాట్లాడడానికి, నా భాష వాళ్ళకి తెలియదు, ఏదో చివరికి ఎవరో నా భాష తెలిసిన వాళ్ళు వస్తే అప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, నేను రక్షించబడ్డానని అనుకోండి. అంతకుముందు ఏం చేశారు? ఆయన చనిపోయాడని చెప్పి ఫోటోలు పెట్టుకొని బాధపడి ఏడ్చి దుఃఖించి ఇదిగో నా పెద్ద కుమారుడు చనిపోయాడని ఎంతో బాధపడ్డారు. ఇప్పుడు తిరిగి వచ్చాడు. తిరిగి వస్తే మళ్ళీ డిసెంబర్ 25 వచ్చిన వెంటనే మళ్ళీ ఏడుస్తున్నారు అనుకో ఇంట్లో వాళ్ళంతా. పక్కింటోళ్ళు అప్పటి వరకు వాళ్ళకి డిసెంబర్ 25 వస్తే వీళ్ళు కరెక్టే అండి, ఇంటి దగ్గర పెద్దగా గృహకూడిక ఏదో ఏర్పాటు చేస్తారు, ఆ ప్రార్థనలో అందరూ ఏడుస్తారు, మా కొడుకు ఎంత మంచివాడంటే తప్పిపోయినాడండి, మా కొడుకు చనిపోయాడండి, సముద్రంలో వెళ్ళిపోయినాడు, గల్లంత అయిపోయినాడని అందరూ ఏడుస్తారు వరుసగా. ఏమండి, ఆ కొడుకు వచ్చిన తర్వాత డిసెంబర్ 26వ సంవత్సరంలో అంటే 26వ సంవత్సరంలో డిసెంబర్ 25 మళ్ళీ ఏడుస్తున్నారు అనుకోండి. అంటే ఏమనుకుంటారు అందరూ? ఉన్నాను కదా, బతికున్నాను కదా, ఇంకెందుకు ఏడుస్తున్నారు అంటారు. అదేవిధంగానే యేసుక్రీస్తుల వారు ఇప్పుడు సజీవం ఎక్కడున్నారు? ఆయన తండ్రి వద్ద ఉన్నాడు పిల్లలు. ఆయన సజీవుడు. ఏమండి, ఆయన నా కోసం ఏడవద్దంటే అందరూ ముసుగులు వేసుకొని ఏమండి ఎంతోమంది దుఃఖించి దుఃఖించి ఏడుస్తున్నారండి. నా కోసం ప్రాణం పెట్టేవా ప్రభువా అని. ఆయన ప్రాణం పెట్టకపోతే ఏమండి మనం పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉందా? ఆయన ప్రాణం పెట్టాలి, పని చెయ్యాలండి. పని చేశాడు ప్రేమైన దేవుని వల్లరా. యేసుక్రీస్తుల వారు తండ్రి అనుకున్న విధంగా పనిచేశారు. ఆయన యొక్క రక్తం ద్వారానే మనకు పాపక్షమాపణ జరుగుతుంది. ఆయన కలువరిగిరిలో ఆయన కార్చిన రక్తం అన్నది మనకు పనికొస్తుంది, మనకు పనికొస్తుంది. ఆయనే జీవించకపోతే ఆయన జీవితం మనకు పనికొస్తుంది. ఆయన మార్గదర్శి. మనము మనం బ్రతకమని చెప్తున్నాడు. అంటే యూదులు కఠోరమైన దీక్షలు చేస్తారు. దేనికోసం చేస్తారు వాళ్ళు? వాళ్ళు చాలా సిస్టమేటిక్గా చేస్తారండి. అదేవిధంగా ఇంకొక కోణంలో యూదులు ఎలాంటి వాళ్ళు అంటే అండి, ఒకరిని చంపాలన్నా కూడా చాలా కఠోరంగా ఉంటారండి మనుషులు. ఒకరిని చంపాలన్నా కూడా ఏం చేస్తారంట? మేము అన్నం నీళ్లు ముట్టం వాళ్ళని చంపేంత వరకు అంటారంట. అలాంటి వాళ్ళు యూదులు అన్న వెంటనే యేసుక్రీస్తు విషయంలో కూడా అదే చేశారు. వాళ్ళు కఠోరమైన నియమం పెట్టుకున్నారు. మాకు బరబ్బా విడుదల వద్దు, యేసుక్రీస్తుని ఏం చేయండి? యేసుక్రీస్తుని సిలువేసేయండి, యేసుక్రీస్తుని సిలువేసేయండి. మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యేసు మాకొద్దు అన్నారండి. వాళ్ళు చాలా కఠినులు.
మనం అనుకుంటున్నామో గొప్ప జనాంగమని. గొప్ప జనాంగమైన చాలా కఠినమైన హృదయం కలిగిన వాళ్ళు యూదులు అన్న వెంటనే ప్రియులరా, ఒకసారి పౌలు గారి విషయంలో వాళ్ళు కూడా ఏ విధంగా వాళ్ళు మరి మాట్లాడుతున్నారో చూద్దాం. 23వ అధ్యాయం అపోస్తుల కార్యములు 23-21 ఎంత కక్ష సాధింపు చర్యగా మాట్లాడుతున్నారు చూడండి. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం చదవండి. వారి మాటకు నీవు సమ్మతింపవద్దు, వారిలో 40 మంది కంటే ఎక్కువ మనుషులు అతని కొరకు పొంచి ఉన్నారు. చూడండి, అలా పొంచి ఉన్న వాళ్ళు ఎంతమంది అంట? 40 మంది పొంచి ఉన్నారంట. ఎవరి ప్రాణం కోసం? పౌలు గారి ప్రాణం కోసం. వాళ్ళు అంటున్నారంట, వారు అతన్ని చంపు వరకు అన్న పానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకుని, మేము అన్నము నీళ్లు ఏ మాత్రం తాగం. అలా పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది? ఒకరిద్దరు కాదంట, 40 మంది ఉన్నారంట పిల్లలు. ఏక మనసుతో 40 మంది పౌలు గారిని చంపేంత వరకు మేము అన్నం నీళ్లు ముట్టాం. చూడండి ఎలాంటి మనుషులు వాళ్ళు, ఎలాంటి మనుషులు అండి, ఎంత క్రూరంగా ఉన్నారో చూడండి. ఎన్ని రోజులన్నా కానీ మేము మాత్రం అతన్ని చంపల్లా, ఆ తర్వాతే అన్నం ముట్టాల. వాళ్ళని అతన్ని చంపల్లా, పౌలు గారిని చంపల్లా, మేము నీళ్లు ముట్టాల. చూడండి ఎంత కఠినంగా ఉన్నారో మనుషులు. కనుక ప్రియమైన దేవుని వారలారా, కానీ ఈ రోజుల్లో కూడా మనుషులు ఎలా ఉన్నారంటే అంతా కూడా అండి ఎలా అంటే సినిమాటిక్ డ్రామా చేస్తున్నారండి. మనుషులందరూ స్కిట్లు చేస్తూ ఉన్నారు. చాలామంది చూడండి, సిలువను ఎక్కడ తీసిపోతారంట? ఒక మనిషి ఉండి సిలువ పెట్టుకొని సిలువ మోస్తున్నట్లుగా ట్రాక్టర్ మీద తీసిపోతుంటారంట. ఏమండి, ఎక్కడ తీసిపోతున్నారు? మనిషి సిలువ మోస్తున్నట్టుగా పెట్టి ట్రాక్టర్ మీద తీసిపోతున్నారు. మనుషులందరూ చూస్తున్నారు. లేదా ఏదైనా ఒకటి ఏమండి, ఒక బెండు లాంటిది సిలువ చేసి ఆ సిలువను పట్టుకొని, చిన్న సిలువను పట్టుకొని మోసుకుంటూ పోతుంటారు. అంటే అతను సిలువను మోస్తూ ఉంటే కొరడాలతో కుట్టుతున్నట్టుగా యాక్షన్ మళ్ళీ పక్కన ఒక సినిమా డ్రామా చేస్తుంటారండి. అంటే అతన్ని కొడుతూ ఉన్నట్టుగా ఆయన కూడా మళ్ళీ ఎనికి తిరిగి, అమ్మ మీరు నా నిమిత్తం ఎడవకండి, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఎడవండి. చూడండి అంత యాక్షన్ అండి. ఇంకోటి ఏం చేస్తారు, సిలువ వేసినట్టుగా మేకలు కొట్టరు, తాళ్ళతో కడతారు. పైకి పెట్టి తాళ్ళతో కట్టి ఏం చేస్తారు, ఇదిగో సిలువ వేస్తున్నారు. అంటే ఇదంతా చూస్తూ ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఓహో ఆ రోజు యేసుక్రీస్తుల వారు కూడా ఇలానే సిలువ వేసారేమనుకుంటారు వాళ్ళు. అంటే అలాంటి డ్రామాలు, స్కిట్లు, సినిమాలు, సినిమా జీవితాలకు అలవాటు పడినవారండి. అంటే ఎంత సినిమానే అండి. ఈరోజు ఎలా ఉంటారంటే, ఆయన భార్య అండి అంటారు, ఈయన భార్య అండి, ఆ భార్య అసలు అతన్ని ప్రేమించదు, ఇతనంటే అసలు బొత్తిగా ఇష్టం లేదు. అదేవిధంగా ఈయన భర్త, ఈయన భర్త అండి అంటే ఈ భర్తకు ఆమె అంటే అసలు ఇష్టం లేదు. భార్యకు భర్త ఇష్టం లేదు, భర్తకు భార్య ఇష్టం లేదు, తల్లిదండ్రులు అంటే పిల్లలకి ఇష్టం లేదు. చూడండి ఎలా ఉంటారో, ఒకరికొకరు ఇష్టం లేదు. అది కుటుంబ వ్యవస్థ. ఈరోజు అలాగే ఉన్నాయి కదా అందరూ కూడా. అంటే సొంత భర్తల్ని చంపే భార్యలు, సొంత భార్యల్ని నరికి చంపే భర్తలు. చూడండి ఎలా ఉన్నారు. అంత సినిమా అండి, డ్రామా అండి. ఈ రోజుల్లో ఒక మనిషికి ఇంకో మనిషి మీద ప్రేమ ఉండదు. ఓన్లీ యాక్షన్, అంతా కూడా యాక్షన్ చేస్తూ ఉంటారు. ఆ యాక్షన్లో కూడా సరిగ్గా చేయలేరు. ఆ టైప్లో ఈరోజు మనుషులందరూ కూడా ఎలా ఉన్నారు, యాక్షన్ చేసుకుంటూ బతుకుతున్నారు. అంటే యేసుక్రీస్తుల వారిని కూడా అలాగా చిత్రీకరించేది. ప్రేమ నటన అయిపోయిందండి ఈ రోజుల్లో. నిజంగా ప్రేమించి నా భార్య ఏ స్థితిలో అయినా చెప్పాలి, నా భార్యను క్షమించాలి, నా భర్తను క్షమించాలి, ఏమండి కలిసి ఉండాలి, వాళ్ళకి మంచి చెప్పాలి, మేలు చేయాలి, ఏమండి ఉత్తమమైన జంటగా నేను కనపడాలి, ఉత్తమమైన క్రైస్తవుడుగా నేను జీవించాలి, దేవుడు చెప్పిన మాటలను నేను తూచా తప్పక పాటించాలి, ఆచరించాలి అనుకునే క్రైస్తవులు లేకుండా పోయారండి ఈరోజు మనుషులందరూ కూడా. ప్రియులరా, పనిలో ఉండాలండి, పనిలో ఉపవాసం ఉండాలి. నేను కూడా అండి దాదాపుగా గత సంవత్సరాలలో మరి బత్తలపల్లి, రాప్తాడు, అదేవిధంగా ధర్మారం మండలము, కల్లూరు, ఈ మండలాలండి, సింగనమల, ఈ మండలాల్లో ఒక 5-6 మండలాలు ఎండాకాలంలో చాలా తిరిగేవాళ్ళం. అలా తిరిగే సమయంలో అండి ఒక విలేజ్కి వెళ్తే ఆ విలేజ్లో కొద్దిమంది కూర్చున్నారు, అందరూ వాక్యం విన్నారు. నేను ఉపేంద్ర వాళ్ళ వారి వాక్యం వేసేవాళ్ళం. వాక్యం వేసి పాటలు పాడి అంతా సువార్త చేసి కూర్చున్నప్పుడు రాత్రి అయిన తర్వాత రాత్రిలో వడ్డించే వాళ్ళు కూడా, ఎందుకంటే ఒకరిద్దరు మాత్రమే క్రైస్తవులు ఉంటారు, క్రైస్తవ కుటుంబాలు ఎవరో ఉంటారు, అది కూడా ఎవరో ముస్లింలు నమ్ముకుంటారు అక్కడ. అంటే అలాంటి వాళ్ళు మరి రాత్రి ఏంటంటే చేస్తాంలేండి భోజనం అంటారు. భోజనం ఎలా ఉంటుంది, వాళ్ళు వండుకున్నదే పెడతారండి, కనీసం సరిగా ఉడకబెట్టడం కూడా వాళ్ళకు రాదు. ఏమండి అలా వచ్చి ఇంట్లో పండుకునే సమయానికి ఎంత అవుతుంది, రాత్రి 1:30-2 అవుతుందండి.
అట్లాంటి సమయంలో అండి సరైన ఆహారం కూడా ఉండదు. కానీ ఆహారం తినకపోయినా దాని గురించి అవును కదా మరి తింటాంలే అని పక్కకు పెట్టాలి. కానీ అయ్యో నేను ఈ సమయంలో తినలేకపోయినని ఇంట్లో వాళ్ళతోనో ఇంకొకరితో కూడా పంచుకునే వాళ్ళు కాదు పిల్లరా. అంటే ప్రతి పూట సరిగా తినాలని కాదు. ఎప్పుడు ఉపవాసం అంటే దేవుని పనిలో నీకు దొరక్కపోయినా నువ్వు తట్టుకోవాలి, ఓర్చుకోవాలి, ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి పిల్లలు. అలా ఉండాలి. పౌలు గారు కూడా చూడండి, పనిలో ఎన్నో సమస్యలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి పౌలు గారికి. ఒకసారి చూద్దాం. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయము 24వ మాటలో, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి, ఏమండి ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని అంటే అక్కడ ఏమైనా ఆహారం ఉంది దానికి అంటే ఆలోచించాడు ఇప్పుడు. అంటే పనిలో ఏముంది దానికి? పనిలో ఉపవాసం ఉంటున్నాడు. 5 మారులు నేను ఒకటి తక్కువ 39 దెబ్బలు నేను తింటిని, 39 దెబ్బలు తిన్నాడంటే ఆ దెబ్బలు కొట్టినప్పుడు ఏమైనా ఆహారం పెట్టి వాళ్ళకు కొట్టారనుకుంటున్నారా? లేదు. శ్రమలు అవన్నీ. ఆ శ్రమల సమయంలో ఏమనుభవించాడైనా? ఆహారం తినకుండా ఉన్నాడండి, శ్రమ అనుభవించాడు. ఇంకా చెప్తున్నాడు చూడు కింద, అనేక పర్యాయములు ప్రయాణాలలోను, నదుల వలనైన ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలనైన ఆపదల్లోను, అన్యజనుల వలనైన ఆపదల్లోను, పట్టణముల్లో ఆపదల్లోను, అరణ్యంలో ఆపదల్లోను, సముద్రంలో ఆపదల్లోను, కపట సహోదరుల వలన ఆపదల్లోను ఉండి ప్రయాసముతోను, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసం. చూడండి, తరచుగా ఉపవాసాలు. తరచుగా ఉపవాసాలు అంటే ఇప్పుడు చెప్పిన అన్ని చోట్ల ఆయన ఉపవాసంతో ఉన్నాడు, ఉపవాసంతో ఉన్నాడు పౌలు గారు. ఏమండి, అందుకే కదా ఆయన అనేది, నేను క్రీస్తును పోలి నేను నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. నన్ను పోలి నడుచుకోండి అంటే మీరు పనిలో ఉపవాసంలో ఉండండి. నువ్వు ఎక్కడ పోయినా అన్నం బాగోలేదనుకోండి, అన్నం బాగోలేదు బాగోలేకపోయినా నేను వాక్యం విన్నాను, నేర్చుకున్నాను, ఈ దినాన్ని నేను దేవుని కోసం సమర్పించి బతుకుతాను. ఏమండి, అంటే ఓర్చుకోగలగాలి, ఆయా రోజుల్లో ఓర్చుకోగలగాలి. అంటే తిండి బాగున్నా, ఏమంటే చాలామంది మనుషులతో కొట్లాడి ఉపవాసం ఉంటారు, ఏమండి అలుగుతారు. ఆడవాళ్ళకి ఏమంట, అలకే అందం అంట. ఆడవారికి అలకే అందం. చూడండి, అలిగి ఏం చేస్తారు? ఎవరి మీద అలుగుతారు? అన్నం మీద, భోజనం మీద అలుగుతారు. నేను తిన్నావో లేదో, నువ్వు కనుక్కున్నావో లేదంటారు. అంటే సమయానికి ఉంటే ఆ పూటకి ఏం చేయాలి? శుభ్రంగా తినేయాలి పిల్లలు. ఎవరిచ్చింది అది? దేవుణ్ణి సంతోషపెట్టాలి. ఇచ్చింది ఎవరు నీకు ఆహారం? దేవుడు. సంపూర్ణంగా వేసుకొని బాగా హ్యాపీగా తిని హ్యాపీగా పని చేసుకోవాలండి మనం. ఏమండి, నువ్వు పాఠశాలలో ఉన్నావో పాఠశాలలో మంచి రేంజ్లో పని చేయాలండి. ఇంట్లో ఉంటే ఇంట్లో బాగా పని చేయాలి. ఎక్కడైనా కూడా అండి సంతోషంగా ఉండాలి పిల్లలు. క్రైస్తవుడు అంటే సంతోషంగా ఉండేవాడు, శ్రమలలో కూడా వాడు ఆనందించేవాడు. మన కోసం చెప్తున్నాడు ఇవన్నీనా. ఆయన ఆనందించిన సందర్భాలు ఇవన్నీ కూడా, ఆయన బాధపడిన సందర్భాలు కాదు. అన్నము లేకపోయినా ఆనందంగా ఉన్నాడు. చూడండి, చెప్తా, తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని, ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. అనేక సార్లు ఉన్నా నేను. ఏమండి, యేసుక్రీస్తుల వారు ఏమండి ఈ భూమి మీద చేసిన గొప్ప గొప్ప కార్యాలను గురించి రాస్తే యోహానులో ఉంటుంది చివరి మాటలో, ఆయన గురించి ఈ భూమి మీద ఉన్న గ్రంథాలే భూలోకమైనను దాంట్లో ఉన్న గ్రంథాలైన సరిపోవంట. అంటే అన్ని కార్యాలు చేశాడండి. ఎన్నో చేశాడు ఆయన. ప్రతి దినము శ్రమ, ప్రతి దినము కష్టం అండి. క్రైస్తవుడు అంటే, క్రైస్తవ జీవితం అంత సులభమైంది కాదు, చాలా కష్టంతో కూడింది క్రైస్తవ జీవితం. కానీ దాంట్లోనే ఏముంది? దాని ద్వారానే నువ్వు పరలోకానికి చేరతావు, దాని ద్వారా చేరతావు. ఏమండి, ఇతరుల గురించి ఆలోచించకూడదు పిల్లరా, నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి. ఈరోజు నేను సద్వినియోగం చేసుకుంటున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను రాస్తూ ఉన్నాను, నేను నేర్చుకుంటూ ఉన్నాను. దేవుణ్ణి మనం సంతోషపెట్టాలి. మన చుట్టూ ఉన్న వారి పట్ల అమితమైన ప్రేమ చూపించాలి. ఎవరిది చూపించేది? క్రైస్తవురాలే. ఎందుకంటే నీ వలనే దేవునికి ఏమొస్తుందండి? మంచి పేరు రావాలి పిల్లలు. క్రైస్తవుడు అంటే అనేక బాధలు అనుభవించాలని చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక చివరగా చూసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక
ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహింపరచవలను. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినడలా. క్రైస్తవుడైనందుకు బాధ. ఏమండి? క్రైస్తవుడైతే ఇతరుల చేత ఏం చేయబడతావు? చిన్న చూపు చూడబడతావు. క్రైస్తవుడైతే ఇదిగో నీకు ఆహారంలో లేదా నీకు మాటలో ఎవరో ఒకరు బాధ పెడతారు. అలా బాధ పెట్టిన సందర్భాలను నువ్వేం చేయాలంట? అనుభవించి నువ్వేం చేయాలి? ఆ పేరును బట్టి నువ్వు చదవండి, దేవునిని మహిమపరచాలి. క్రైస్తవుడైనందుకు ఈ బాధ తండ్రి నీ కోసం అనుభవిస్తున్నాను అండి. నువ్వు క్రైస్తవుడా అయితే నిన్ను చిన్న చూపు చూస్తారు, నువ్వు ఆనందించాలండి. క్రైస్తవుడా అయితే నీకు నీళ్ళు ఇవ్వరు, నువ్వు ఆనందించాలి. క్రైస్తవుడా నీకు ఏమండి నువ్వు శ్రమ పడుతుంటే ఆపక్క వాళ్ళు ఆనందిస్తారు, నిన్ను శ్రమ పెడతారు. ఏమండి? సువార్త ప్రకటించకపోతే ఏమండి స్త్రీలని గర్భవతులని చూడకుండా ఏం చేస్తున్నారు? అదిగో కాలుతో తంతున్నారండి. ఎంతో ఇబ్బంది పెడుతున్నారు, నరకం చూపిస్తూ ఉన్నారు అంటే చేతులు పైకెత్తిస్తున్నారు, పేడ నీళ్ళు చల్లుతున్నారు, మనిషిని తిడుతూ ఉన్నారు. కానీ ఏం చేయాలి? ఆ పేరును బట్టి సంతోషించాలంట. కూడా క్రైస్తవుడు అనే పేరండి, క్రీస్తు పేరు ప్రియులారా మనం ధరించుకున్నాం కనుక ఆ పేరును బట్టి మనం ఆనందించాలి, సంతోషించాలి. మనం పని చేయాలి. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? మానవులు కల్పించిన పద్ధతులే దైవోపదేశములు అనుకుంటూ ఉన్నారు. ఈ ఆరాధన ఏమవుతుంది? వ్యర్థమైన ఆరాధన అవుతుంది. నీ జీవితం అన్నది ఫలప్రదం కాదు, నువ్వు పరలోకానికి చేరలేవు. కనుక ఎట్టి పరిస్థితుల్లోనండి ఈ 40 రోజుల ఉపవాస దినాలన్నవి ఎవరు ఏర్పరిచారంటే ఇదిగో మధ్యలో వచ్చిన మనుషులు ఏర్పరిచారు. ఎందుకంటే ప్రారంభ సంఘం చేయలేదు. చేసింటే దేవుడు రాయించేవాడు. అదేవిధంగా పౌలు గారు చేసింటే పౌలు గారు రాయించేవారు. అపోస్తలులు చేసింటే అపోస్తలులు రాయించేవారు. కానీ ఏం చేస్తున్నారు? అందరూ కూడా యేసుక్రీస్తు కోసం లెంట్ డేస్ అని ఆయన కోసం బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారండి. ఆయన ఎక్కడున్నాడు? ఆయన పరలోకంలో ఉన్నాడు, తండ్రి యొద్ద ఉన్నాడు, చాలా మహదానందంతో ఉన్నాడు. పరలోకం ఆనందకరమైన లోకం అది. నువ్వు ఎవరి గురించి బాధపడాలి? ఎవరి గురించి ఏడ్చాలి? నీ గురించి బాధపడి, ఇదిగో నీ పిల్లల గురించి, అయ్యో నా పిల్లలు పుట్టారని ఆనందం ఉంది, కానీ నా పిల్లలు పరలోకానికి వెళ్తారా లేదో, నా భార్య వెళ్తుందో లేదో, నేను వెళ్తానో లేదో అని ఆలోచించే క్రైస్తవుడు ఈరోజు భూమి మీద లేకుండా పోయాడు. కనుక చాలా జాగ్రత్తగా ఆలోచించి ఏమండి క్రైస్తవుడు అయినందుకు నువ్వు శ్రమపడాలి. ఏది ఆ శ్రమ అంటే? సువార్త పనుల్లో ఉండాలి. నీ ధనాన్ని ఖర్చు పెట్టాలి సువార్త కోసం. ఏమండి దేవుని పని చేయాలి. అనేక గ్రామాలలో పట్టణాల్లో దేవుని గురించి ప్రకటించాలి. దేవుని కోసం నిబద్ధతతో బ్రతకాలి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా తండ్రి. అందరూ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన నేను చేస్తూ తండ్రి నిన్ను ఆయాసపరుస్తున్నారు, దుఃఖపరుస్తూ ఉన్నారు. ఏది చేయొద్దన్నారో ఆ పనే చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఫ్లెక్సీలు వేసి తండ్రి మరి సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలు మేము చేస్తున్నామని ప్రకటిస్తున్నారే, కానీ మీరు చేయమన్న విధంగా తండ్రి ఈరోజు ప్రపంచంలోని క్రైస్తవులు ఎవ్వరూ కూడా చేయడం లేదు తండ్రి. మరి వారిలాగా తండ్రి మరి మనుషులందరి ఆలోచనలు తండ్రి మేము తీసుకొనక తండ్రి మీ ఆలోచనలు తీసుకొని మరి మీకోసమే నమ్మకంగా బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి. ఈ ఆరాధనకు వచ్చిన మీ పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వాక్యానుసారమైన జీవించే బ్రతుకులు తండ్రి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘంలో వచ్చిన చిన్న బిడ్డలను, పెద్దలను, వృద్ధులను అందరినీ దీవించండి తండ్రి. రాబోయే కాలంలో మీ జ్ఞానాన్ని తండ్రి అనేక మందికి ప్రకటించేవారుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గత కాలంలో తండ్రి మరి అమూల్యకు హరికి తండ్రి మరి గర్భఫలంగా మరి కుమార్తెను దయచేసిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రాజుగారి విషయంలో తండ్రి అనతి కాలంలోనే మీ కుమారుని తండ్రి సంఘానికి చేర్చిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘ సభ్యులందరూ కూడా తండ్రి మీ యొక్క మహాజ్ఞానానికి తండ్రి వారసులైన వారందరూ తండ్రి మరి ఆ వాక్యానుసారంగా ఈ భూమి మీద బ్రతికి మిమ్మల్ని మహింపరిచి మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకం చేరే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.